హాయ్. ఇవాళ సోషల్ యాంగ్జైటీని అధిగమించడానికి కొన్ని టిప్స్ చూద్దాం. చాలామంది పీపుల్ ఫేస్ చేయడానికి భయపడతారు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే, నెంబర్ 1, స్విచ్ ఫ్రమ్ పానిక్ మోడ్ టు ప్రిపరేషన్ మోడ్. అంటే జనరల్గా సోషల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నా వల్ల ఇక్కడ ఏదన్నా జరిగితే అని అనుకుంటారు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని రీఫ్రేమ్ చేయండి. ఒకవేళ నా వల్ల ఏమైనా జరిగితే అప్పుడు నేనేం చెయ్యాలి అని. మీకు తేడా స్పష్టంగా అర్థమైంది కదా. పానిక్ అవ్వకుండా మీ బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది. ఇది ఫియర్ నుండి స్ట్రాటజీ వైపు తీసుకెళ్తుంది. సో సోషల్ యాంగ్జైటీని తగ్గిస్తుంది. నెంబర్ 2, నేమ్ ఇట్ టు కామ్ ఇట్. అంటే ఇప్పుడు మీరు ఒక పెద్ద మీటింగ్ రూమ్లోకి వెళ్తున్నారు అనుకుందాము. ఇప్పుడు నాకు కొంచెం కంగారుగా అనిపిస్తుంది అని క్లియర్గా అనుకోండి. దీన్ని ఎఫెక్టివ్ లేబులింగ్ అంటాము. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్లోని ఫియర్ సెంటర్ అయిన ఎమిగ్డాలా రిలాక్స్ అయ్యి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా కామ్ అయిపోతారు. కాబట్టి సోషల్ యాంగ్జైటీ లేకుండా ఉండాలంటే మీరు ఫియర్లెస్గా ఉండనవసరం లేదు. ప్రిపేర్డ్గా ఉంటే చాలు. ఆల్ ద బెస్ట్.